జగన్మోహన్ రెడ్డి అమరావతి ఆపేశాడు, పోలవరం కట్టనివ్వలేదు, అట్లాగే స్టీల్ ప్లాంట్ ఆపేశాడు, రైల్వే జోన్ చెడగొట్టాడు, సాగునీటి ప్రాజెక్టులు పట్టించుకోలేదు, వ్యవస్థల్ని సర్వనాశనం చేసేశాడు, అహంకారాన్ని ప్రదర్శించాడు, అధికార మదంతో వ్యవహరించాడు, కేసులు, కోర్టులు, అరెస్టులు, జైళ్లు దీని చుట్టూతోనే తిరిగాడు. దానితో విసిగిపోయినటువంటి జనం ఆయన్ని దించేసి మాకు అధికారం ఇచ్చారు 2 ఏళ్ల క్రితం, 4వసారి అధికారంలోకి వచ్చి నేను ఈ రాష్ట్రాన్ని అద్భుతమైన అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నాను. రాష్ట్రం అద్భుతమైనటువంటి అభివృద్ధి పదంలో పరుగులు పెడుతోంది. లక్షల కోట్ల రూపాయలు, 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసినాయి, 22 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. అదే సందర్భంలో పోలవరం పూర్తి కాబోతోంది, అమరావతి అద్భుతంగా సాగిపోతుంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపాము, అలాగే రాష్ట్రంలో ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తున్నాం, పేదలకి ఇళ్ళు కట్టించిస్తున్నాము, అన్న క్యాంటీన్లు పెట్టాము, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాము, అలాగే కరెంటు కష్టాలు తీర్చేశాము, అలాగే పాస్బుక్ని ఆయన పాడు చేస్తే మేము సరిచేసి మళ్ళీ రాజముద్రతో ఇచ్చాము. ఓవరాల్గా వ్యవస్థల్ని సర్వనాశనం చేసిన వాడు జగన్ అయితే, దారిని పెట్టిన వాళ్ళం మేము. 2 ఏళ్ళు పట్టింది, ఇంకా టైం పడుతుంది. దాన్ని మొత్తాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నాము. 2 ఏళ్ల విజయోత్సవం సందర్భంగా చంద్రబాబు గారు తిరుపతి వేదికగా చేసిన ప్రసంగం ఇది.